వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి క్లిప్పింగ్ చూసాం. ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాల. ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరువేరుగా ఒప్పుకోడండి. ఆయన తండ్రి, కుమారుడు, యేసుప్రభు ముగ్గురు ఒక్కడే. పాపం ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా, మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన. చూడండి, ఇది ప్రవీణ్ పగడాల గారు రాసినటువంటి పుస్తకం ఫ్రమ్ 2019, త్రిత్వం శిరసా నమామి. నాకు తెలిసి ఈ పుస్తకాన్ని ఆయన మెయిన్లీ ఇస్లామిక్ టీచింగ్స్ ని కౌంటర్ చేయడానికి రాశారు. అయితే పాయింట్ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక వ్యక్తే అనే కాన్సెప్ట్ ప్రవీణ్ పగడాల గారిది అని ప్రసన్న బాబు గారు అంటున్నారు. ఇది ఒక కంప్లీట్లీ బ్లేటెంట్ అన్సపోర్టెడ్ ఫాల్స్ క్లెయిమ్. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అలా బోధించలేదు. చూడండి, ఇది ఆయన రాష్ట్ర పుస్తకంలోని టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. ఇందులో చాప్టర్ 12 చూడండి, ముగ్గురు భిన్నమైన వ్యక్తులు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి ఆయన రాశారు. ఈ చాప్టర్ ఓపెనింగ్ లో మనం చూసినా సరే ప్రవీణ్ పగడాల గారు ఏం రాశారంటే, మనం ఇదివరకు చూసిన అద్వితీయ దేవునిలోని బహుళ వ్యక్తులను బైబిల్ గ్రంథం ఏ విధంగా మనకు పరిచయం చేస్తుంది అన్న అంశము ఈ భాగంలో చూద్దాం. ప్రవీణ్ పగడాల గారు ఆయన టీచింగ్స్ లో అబ్సల్యూట్ క్లారిటీ మెయింటైన్ చేశారు. ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అనే బిబ్లికల్ స్టాండ్ మీద ఆయన రాక్ సాలిడ్ గా నిల్చున్నారు, బోధించారు. మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు. ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. మనం చెబుతున్నది చాలా క్లియర్ గా, ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన నేచర్ అది. ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు.